నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక అదానీ మళ్ళీ ఒకసారి వార్తల్లోకి వచ్చిండు. అదానీ ఇక్కడ కొంతమందికి లంచాలు ఇచ్చిండు. ఆయన గ్రీన్ ఎనర్జీని అమ్ముకోవడానికి, అంటే సోలార్ ఎనర్జీని అధిక ధరలకు అమ్ముకోనికే కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలకు లంచాలు ఇచ్చిండు అని అమెరికాలో కేసు నమోదైంది. మరి దాంతో ఆ కేసు బయటపడడంతో, అంటే దర్యాప్తు సంస్థలే ఆ కేసు పెట్టినాయి. అమెరికాలో ఎవరైతే దర్యాప్తు చేస్తారో ఉన్నత స్థాయి కోర్టులు కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఈ వివరాలన్నీ బయట పెట్టినాయి. దీంతో మళ్ళొకసారి పెద్ద దుమారం అయితే రేగుతుంది. ఆల్రెడీ అదానీ షేర్లు చాలా వరకు పడిపోయినాయి ఈ న్యూస్ బయటకు వచ్చే వరకు. మరి ఇమ్మీడియట్గా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. అదానీ ఒక దొంగ, అదానీ ఒక కరప్ట్ ఫెలో అన్నట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దీని మీద బీజేపీ కూడా విరుచుకుపడ్డది. అసలు మొత్తం అమెరికాలో బయటపడ్డటువంటి కుంభకోణాలన్నీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లోనే జరిగినాయి, వాళ్ళ రాష్ట్రాల్లోనే జరిగినాయి అని కూడా చెప్తున్నారు. సరే, ఈ నేపథ్యంలో మరి అదానీ మంచోడా చెడ్డోడా అది పక్కకు పెడితే, అదానీ అయితే ఇక్కడ మన దగ్గర కొన్ని వ్యాపారాలు అయితే సాగిస్తున్నారు. మరి ఆయనకు బీజేపీ తోటి సంబంధం ఉందని చాలా మంది అయితే చెప్తుంటారు. మోడీ విషయం వస్తే అదానీ పేరు వస్తూ ఉంటుంది. మరి అందులో నిజము అబద్ధాలు అనేవి ఇక వాళ్ళే తెలియాలి. మరి ఈ నేపథ్యంలో మనతో ఈ విషయం గురించి మాట్లాడడానికి బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే అండి తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. మరి అదానీకి బీజేపీకి అవినాభావ సంబంధం ఉందని చాలామంది చెప్తుంటారు. ఏంటి, ఎందుకు అంత సంబంధం అంతా ఎందుకు ఏర్పరచుకుంటారు అదానీతోటి? అదానీ ప్రధాని అనేటువంటిది ఒక రైమింగ్ సృష్టించబడ్డది. మన రాహుల్ గాంధీ గారు చాలా బాగా రైమింగ్ సృష్టించారు. అదానీ మోడీని కలిపి మోదాని అని ఏదో అంటారు. ఓకే, ఆయన పిల్ల చేష్టలకు మనం దానికి ఏం చేస్తాం. కానీ ఇక్కడ అదానీ మోడీ ద్వారా డెవలప్ అయ్యిండు అనేటువంటి విషయం, భారతదేశంలో మోడీ వచ్చిన తర్వాత మాత్రమే అదానీ ఉన్నాడు, అంబానీ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జనాల్లోకి తీవ్రంగా, అంబానీ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు కాదు. కానీ అదానీ మాత్రం మోడీ వచ్చినాకనే డెవలప్ అయ్యాడు. లాస్ట్ 10 yearsలోనే ఆయన వ్యాపారాలు ముప్పడిగా పెరిగినాయి. అంటే సడన్గా రైజ్ అయిపోయాడు. ఒక 10 years బ్యాక్ చూస్తే అదానీ ఎక్కడో ఉంటుండే, 10 yearsలోనే అంటే ప్రపంచ కుబేరుల్లోకి ఒకటిగా అయ్యిండు అదానీ. మరి అందుకే మోడీతో సంబంధం లేదని చెప్తారు. అనేటువంటిది మెయిన్ బిజినెస్ గా ప్రస్తుతానికి ఆయన నడిపిస్తున్నట్టున్నాను. ఆయన చాలా ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మర్ ఉంది, ఇంకా 2 సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, దాంతోపాటు గ్రీన్ ఎనర్జీ ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయి అదానికి సంబంధించి. అదానీ మాట్లాడుతూ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక మీడియా. రాజీవ్ గాంధీ అనేటువంటి ఒక వ్యక్తి నన్ను, నా బిజినెస్ను డెవలప్ చేసినని స్వయంగా ఆయన ఆ వీడియోలో ఒప్పుకున్నాడు. ఓకే. రెండవది, రాహుల్ గాంధీ వారసత్వంగా వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు వాళ్ళకు సంబంధించినటువంటి వారిని అవమానపరుస్తూ మోడీ గారి హయాంలోనే అదానీ అనేటువంటి వ్యక్తి పెరిగిండు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ భారతదేశంలో ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ బిజినెస్ చేసుకునే విధానంలో అదానీ అనేటువంటి వ్యక్తి వీళ్ళతో పరిచయాలు ఏర్పరచుకొని, మోదీ గారు ఇప్పుడు అదానీ అనేటువంటి వ్యక్తి బయటి దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా, మన దేశంలో భారతీయుడే కదా. భారతీయుడు బిజినెస్ పెట్టి ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నప్పుడు అతన్ని నీ స్వంత రాజకీయాల కోసం వాడుకొని ఆయనని డామినేట్ చేయాలని, లేకపోతే ఆయన పేరు ఖరాబ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోన ఆయనని వాడుకొని ప్రతిపక్ష నేతగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలనేటువంటి ఒక కుతంత్రంతో మాత్రమే ఇవన్నీ నడుస్తున్నాయని నేను. ఒక చిన్న డౌట్. సరే, మీరు అన్నది ఒప్పుకుందాం కొంచెంసేపు, అదే నిజం అనుకుందాం. భారతదేశంలో అదానీ ఒక్కడే లేడు. టాటాలు ఉన్నారు, బిర్లాలు ఉన్నారు, అంబానీ ఉన్నాడు, విప్రో ఉన్నది. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు. ఇంకా చాలా చూస్తే ఇంకా గోద్రేజ్ కంపెనీ ఉంది, టీసీఎస్ కాకపోతే ఇవన్నీ ఎన్నో కంపెనీలు ఉన్నాయి. దీంట్లో చాలా కంపెనీలు మిట్టల్ చాలా. అవునండి, అదిగా తిరుపతి రెడ్డి గారు, అదేనండి. ఒకటి వీళ్ళు ఎవ్వరి మీద రాని ఆరోపణలు అదానీ మీదనే ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు ఎవ్వరి మీద రాని ఆరోపణలు అదానీ మీదనే ఎందుకు వస్తున్నాయంటే, వీళ్ళు ఎవరైతే గట్టిగా ఉన్నారో ఈ దేశ ఆర్థిక ప్రగతికి పురోగమిస్తూ, అదానీ కానీ అంబానీ కానీ దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కొంత వాళ్ళ వాటా ఉంది కదా. వీళ్ళవి కూడా ఉన్నాయి కదా, టాటా లేవా, బిర్లా లేవా? నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఈయన మీద ఎందుకు వస్తున్నాయి ఆరోపణలు? ప్రదీప్ గారు, నేనేమంటున్నానంటే ఈ క్వశ్చన్ నన్ను కాదు అడగాల్సింది,
మీరు ఓన్లీ ఆదాని పేరు మీదనే ఎందుకు అంటున్నారు? సరే, అని రాహుల్ గాంధీ ఇంకొక డౌట్ కూడా, ఇప్పుడు ఇన్ని కంపెనీలు 10 ఏళ్లలో ఏవి అంత గ్రోత్ కాలే. 10 years బ్యాక్ నిజానికి అదాని అప్పటికి కూడా బిజినెస్ చేస్తున్నాడు, కానీ 10 yearsలో ఆయన గ్రోత్ రేటు మిగిలిన ఏ కంపెనీలకు సాధ్యం కాలేదు. చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ రేటు, చాలా పెద్ద గ్రోత్. అది కావాలంటే నేను షేర్ ప్రైజెస్ కూడా నేను ఒకసారి చూసి చెప్తా. 10 years బ్యాక్ అదాని ఎంటర్ప్రైజెస్ బిజినెస్ ఏర్పాటు చేసామండి. నేను ఒకటేసారి చదువు అయిపోయింది, ఒకటేసారి బిజినెస్. బీజేపీ గవర్నమెంట్ వచ్చినాకనే ఎందుకు గ్రోత్ అయ్యిండు, అంతకుముందు ఎందుకు కాలేదు? అదే సింపుల్ క్వశ్చన్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిజినెస్ చేసుకునే వాళ్ళకు మంచి అవకాశాలు దొరికాయి. ఈ అవకాశాలు అదాని ఒక్కనికే దొరికినాయా, మిగతా వాళ్ళకి దొరకలేదా? వాళ్ళు వినియోగించుకోలేరు, ఈయన వినియోగించుకున్నాడేమో మరి. అంటే ఎట్లా వినియోగించుకున్నాడు? ఈ రోజు మన చర్చ అనేటువంటిది అదానికి సంబంధించినటువంటి కేసు అయ్యింది. అదానికి సంబంధించి కేసు అయ్యింది. అవును. ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు, ఆ కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలు ఏందనేటువంటిది మనం చర్చించుకుంటున్నాం. ఫస్ట్ దాని గురించి నీతో నేను చర్చిస్తాను. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఆదానికి సంబంధించిన కేసు అయ్యింది, అమెరికా న్యూయార్క్లో కేసు పెట్టిండ్రు. ఆ కేసు అనేటువంటిది ఏం కేసు అంటే, ఇక్కడ మన దగ్గర సోలార్ పవర్ ప్లాంట్ పెట్టినాయి, ఆ ఎనర్జీ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ఏం చేయాలి? వాళ్ళ సొంత డబ్బులతోనే పెడతారు ఎవరైనా సరే. ఆ సొంత డబ్బులతోనే పెట్టిన తర్వాత ఆ సోలార్ పవర్ ప్లాంట్కు సంబంధించి ఆ ఎనర్జీ ఉత్పత్తి అయితే, ఆ కరెంట్ ఉత్పత్తి అయితే ఎవరికి అమ్మాలి? రాష్ట్రాలకు అమ్మాలి. మన దేశంలో మన రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతానికి ఉన్న దాంట్లో పవర్ అనేటువంటిది మన రాష్ట్రాల పరిధిలో ఉంటుంది, రాష్ట్రాలకు అమ్మాలి. రాష్ట్రంలో డిస్కంలకు సంబంధించి అమ్మాలి. అది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది కాబట్టి డిస్కంలకు అమ్మాలి. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈ డిస్కంలకు ఈ యొక్క పవర్ను అమ్మడానికి ఎవరైతే ఉన్నారో ఆ డిస్కంలకు సంబంధించినటువంటి ప్రభుత్వాధినేతలు, ఇక్కడ అమెరికాలో రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వాధినేతలు అంటారు, అదే పదాన్ని ఇక్కడ తెచ్చి వాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆఫీసర్లకు లంచాలు ఇచ్చిండు అనేటువంటిది ఒక ఆరోపణ. ఈయనతో పాటు కెనడాకి సంబంధించినటువంటి ఒక కంపెనీ పైన, ఇంకో కంపెనీ పైన కూడా పడ్డది. అది మారిషియస్, కెనడాను ఉంచాం. ఈ 3 కంపెనీల పైన ఒకేసారి న్యూయార్క్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు పెట్టింది. దాన్ని పట్టుకొని దేశం మొత్తంలో ఎవరికి తెలియలేదు. ఫస్ట్ అది వచ్చిన 15 నిమిషాలకి ప్రెస్ మీట్ వచ్చింది రాహుల్ గాంధీ గారు. దేశ భద్రత, దేశ నాశనం అయిపోయినా పర్లేదు, ఆ పక్క దేశపోడు మన దేశాన్ని తిడుతుంటే అత్యంత పాశవికంగా సంతోషించేటువంటి వ్యక్తి ఎవడని ఉన్నాడంటే ద గ్రేట్ రాహుల్ గాంధీ. అప్పట్లో అంటుంది, రోమ్ నగరం అంటుకొని పోతుంటే పిడేలు వాయించుకుంటున్నాడు రోమాధినేతని. దేశ భద్రత కానీ, దేశానికి సంబంధించిన గౌరవ భంగం కానీ కలుగుతుంటే ఆనందంగా ఉప్పొంగిపోయేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. నిజంగానే ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు, ఈ నాయకులందరికీ రాహుల్ గాంధీ గుదిబండగా తయారైపోయాడు. లేకపోతే రాహుల్ గాంధీకి నిజంగానే రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా భారతదేశం. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం అధికారంలోకి. అంటే రాహుల్ గాంధీ వల్లనే బీజేపీ వరుసగా గెలుస్తుందా? 100%. రాహుల్ గాంధీ, మోడీ ఘనత ఏం లేదా ఇందులో? మోడీ ఘనత నేనేమంటున్నా, మోడీ ఘనతను రాహుల్ గాంధీ పెంచుతున్నా చెప్తున్నా నేను. అంటే ఇలాంటి వ్యక్తులతో పోల్చుకుంటే 100% బెటర్గా ఉన్నటువంటి మోడీ గారు అని చెప్తున్నారు జనాలు. అంటే ఈయనకు ఇప్పుడు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడాన్ని తెచ్చి ఈయననే మా ప్రధాని అని చెప్తే ఎవరింటారండి? నేను అదే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా తయారైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాహుల్ గాంధీ. న్యూయార్క్లో ఎక్కడో కేసు అయింది, కేసు అయిన గంటకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు కదా, ఎట్లకెళ్ళి అవుతుంది మరి నీకు అది? అమెరికాలో అఫీషియల్గా ఒక కోర్టులో ఆ కేసు దాఖలైంది. దాని వెనుక అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారంటే, ఇక్కడ వీళ్ళు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకొని వీళ్ళ విదేశీయాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నారట. ఈ నిధులు తెచ్చుకుంటుంటే అంటే మీరు మోసపూరితంగా ఒప్పందాలు చేసుకొని మా వాళ్ళని మోసం చేస్తారు అని. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి 12 గిగావాట్లకు సంబంధించినటువంటి 12 గిగావాట్లు అంటే 1 గిగావాట్ వచ్చేసి 1000 మెగావాట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నాడు ఎవరు? అదాని గారు. ఓకే, ఆ విషయంలో మంచిది. అతిపెద్ద సోలార్ అంటే నెక్స్ట్ పవర్ అనేటువంటిది, ఈ కరెంట్ అనేటువంటిది, ఈ ఎనర్జీ అనేటువంటిది ఎంత అవసరం ఉందంటే రాబోయే కాలంలో కూడా రినవబుల్, ఇది తరిగిపోనిది. ఇప్పుడు ఏదో బొగ్గుతో తయారు చేసేదో, పెట్రోల్తో తయారు చేసేదో కాదు, సోలార్ని ఉపయోగించుకొని, ఒక సూర్యరశ్మిని ఉపయోగించుకొని తయారు చేసేది. ఈ 12 గిగావాట్ల
కరెంటు ఉత్పత్తి కోసమని ఆయన అక్కడ అప్పు అడిగిండు, అప్పు తెచ్చుకున్నాడు, సగం అప్పు తెచ్చిండ్రు కూడా. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఎవరెవరైతే డిస్కంలకు నీవు అమ్మాలని చూసా అంటే నేను ఇంత తయారు చేస్తున్నాను 12 గిగావాట్ల ఉత్పత్తి నేను ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నాను, పలానా రాష్ట్రంలో నా యొక్క ఎనర్జీని కొనడానికి ఆ యొక్క ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు నాకు సంతకాలు పెట్టారని చెప్పారు. ఇక్కడ బీజేపీకి ఏం సంబంధం లేదని నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ రాష్ట్రాల్లో సంతకాలు పెట్టినంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సంతకాలు పెట్టి, తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే సంతకాలు పెట్టి, ప్రస్తుతానికి డిఎంకే కాంగ్రెస్ కూటమిలో ఉంది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉంది, ఛత్తీస్గఢ్ సంతకాలు పెట్టి అప్పట్లో ఒరిస్సాలో బిజ్జు జనతాదళ్ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. మరి అక్కడ ఎవరు పెట్టారు? అధికారులు పెట్టిండ్రు. అధికారులు అంటే కేంద్రపాలిత ప్రాంతం అంటే ఎవరు పేరు చెప్పినప్పుడు నువ్వు అనండి, నేనేమంటా అదే అవునండి చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు అందులో దొరికిరు కాబట్టి అడుగుతున్నా నేను. బరాబర్ సార్, ఇక్కడ ఉన్నటువంటి ఎవడైనా సరే దొంగలని చెప్తున్నాను. తీసుకున్న వాళ్ళు లంచం ఇచ్చేవాడి కన్నా తీసుకునేవాడి ఎక్కువ పొరపాటు వానికే. ఇప్పుడు మనం లంచం ఎవడైతే తీసుకుంటున్నాం వాడినే పట్టుకుంటున్నారు కదా, ఫస్ట్ పోలీసులు పోయి సిబిఐ అధికారులు పోయి వాళ్ళే కదా పట్టుకునేది. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ తీసుకున్నటువంటి పర్సెంటేజ్లో ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీకి ఎంత పర్సెంటేజ్ ఎన్ని కోట్ల రూపాయలు వెళ్ళాయో సిబిఐతో విచారణ జరిపించాలని ఒక బీజేపీ కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను. జరిపించండి, మీదే కదా. 100% జరిపిస్తామండి. నీ ఎన్ని కోట్లు తీసుకున్నావో ఆ కోట్ల రూపాయల పరిస్థితి బయటకు వస్తే నేను ఎక్కడ ఆగమైపోతున్నా అనేటువంటి ఉద్దేశంతోన బట్టగాల్చి మినేస్తున్నావు బీజేపీ. ఇక్కడ ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, బీజేపీ పైనుంచి ఆయనకు మంచి బాండ్ ఉన్నందుకే బీజేపీ వాళ్ళకి ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ బాండ్ లేదు కాబట్టి లంచాలు. బీజేపీ పాలిత ప్రాంతాలు ఏ రాష్ట్రంలో ఒప్పందం చేసిన అది కూడా చెప్పండి. మరి ఎందుకు లేవని మహారాష్ట్రలో చేసుకోలేదా, లేకపోతే మధ్యప్రదేశ్లో చేసుకోలేదా? అన్ని రాష్ట్రాలకు అమ్ముతున్నాయి ఆయన కరెంటు. ఇప్పుడు ఒకటి ఇక్కడ నీవు తిడుతున్నావు పోయి, ఈరోజు తిడుతున్నావు, ఇదంతా ఒక పక్కన పెట్టు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నెలకే 12,400 కోట్ల ప్రాజెక్ట్ కోసం సంతకాలు మార్చిన దావోస్లో. అంటే ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రాహుల్ గాంధీ దాని నాయకుడు కాదా? నీవు ఆదానిని బీజేపీకి అంటగడుతున్నావు, కొద్దిసేపు అనుకుందాం. కానీ నీవు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, తెలంగాణ ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ నాయకుడే కదా. అదే కాంగ్రెస్ నాయకుడు తీసుకున్నటువంటి 12,400 కోట్ల ఒక ప్రాజెక్ట్ ఇస్తే, నెలకే ప్రాజెక్ట్ ఇస్తే, నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్లల్లో కొన్ని 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు లంచాల కోసమనే ఆ ప్రాజెక్టును ఆయనకు అప్పచెప్పిందని నేను ఆరోపిస్తే, నీకు మొన్న స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు డొనేట్ చేసిండు. జస్ట్ డొనేట్ చేసిండు. అవును, వాళ్ళు అంటున్నారు కేటీఆర్ ఇచ్చినా తీసుకుంటాం మేము స్కిల్ యూనివర్సిటీకి, అందులో తప్పేముంది అంటున్నారు. డొనేట్ చేసిండు. ఎందుకు డొనేట్ చేయాల్సింది? నీకెందుకు డొనేట్ చేయలేదు? నాకెందుకు డొనేట్ చేయలేదు? జనాలు ఉన్నారు కదా, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు డొనేట్ చేయలేరు? సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే డొనేట్ చేయాలా? సీఎం రేవంత్ రెడ్డికి చేయలేదండి, వాళ్ళు గవర్నమెంట్కి చేసింది. స్కిల్ యూనివర్సిటీకి డొనేట్ చేసిండు. కానీ స్కిల్ యూనివర్సిటీ పక్కన నేనేం ఆరోపిస్తున్నానంటే, స్కిల్ యూనివర్సిటీ పక్కన రేవంత్ రెడ్డికి సంబంధించిన భూములు, వాళ్ళ సోదరులకు సంబంధించిన భూములు, ఆయన అనుచరులకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాల్యూ పెరుగుతుందని నేను చెప్తాను. వాళ్ళు కావాలని అక్కడ 4th సిటీ పేరు చెప్పి, స్కిల్ యూనివర్సిటీ పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం లాక్కొని బిజినెస్ చేస్తున్నానని నేను అంటున్నాను. అనాలనేస్తే ఏమన్నా వచ్చే నోరు ఉంది కాబట్టి మాట్లాడేసి జనాలపైకి వదిలేయడం కాదు. దేశం కోసం, ఆ యొక్క రాష్ట్రం కోసం, ప్రజల కోసం కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడే విధానం నేర్చుకుంటే రాబోయే రోజుల్లో చెప్పలేం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీకి శాశ్వతం కాదు, ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఏది శాశ్వతం కాదు. మార్పు వచ్చేటువంటి క్రమంలో కూడా నువ్వు మార్పు తెచ్చుకుని ఏమైనా చేసే అవకాశం ఉంది, మేబీ కావచ్చు. ఆ దేవుడు ఆశిస్తే నువ్వు ఊరుకుంటే కావచ్చు. కానీ ఇటువంటి పనికి మాలిన పనులు చేస్తే జీవితంలో ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఈ రోజు కాదు, ఎప్పుడు అధికారంలోకి రాదు. దేశం పైన ప్రేమ లేకపోతే కించపరచాలనుంటే ఎప్పుడు అధికారంలోకి రాదు. జనాలు ఆలోచిస్తారు, ప్రతి విషయాన్ని జనాలు ఆలోచిస్తారు కదా. అధికారం అంటున్నారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను నేనంటే, చెప్పండి. మహారాష్ట్రలో ప్రభుత్వం మారింది మధ్యలో, అజిత్ పవార్ వాళ్ళు పార్టీలు చేంజ్ అయ్యి, షిండే చేంజ్ అయ్యి వాళ్ళు గవర్నమెంట్ చేంజ్ చేశారు. అయితే అజిత్ పవార్ ఈ కూటమిలో కలిసే టైంలో అదానితో పాటు ఫడ్నవీస్ వీళ్ళందరూ కలిసి చర్చలు జరిపారంట. అదానికి ఏం పని ప్రభుత్వ ఏర్పాటులో చర్చలు జరిపేటారు? ఫోటోస్ ఉన్నాయా? అజిత్ పవార్ చెప్పిండు. అజిత్ పవార్ ఎప్పుడు చెప్పిండు? మొన్న చెప్పిండు రీసెంట్గా. ఏమని? అదే
ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో అదాని కూడా పాల్గొన్నాడు అని చెప్పిండు. ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో అదానికి పాల్గొన్నాడు అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కోసం ఏమైనా చర్చ జరిగినప్పుడు పాల్గొని ఉంటాడు, కానీ ఇలా గులగొట్టి ఆ ప్రభుత్వ లేదు ఆయన చాలా క్లియర్గా చెప్పిండు ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో వీడియో ఉంటే మీకే తెలియాలి. నేను అదాని నిజంగా నేను వీడియో చూడలేదు, అది ఉంటే మీకే తెలియదు. నేను చూసినప్పుడు మళ్ళీ మాట్లాడతాను. చెప్తున్నా అదాని ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో పాల్గొన్నాడని ఆయనే చెప్పిండు, అజిత్ పవారే చెప్పిండు. ఇది దీంతోనే బాండ్ ఏందనేది తెలుస్తుంది కదా. ఒకటండి, ఇక్కడ నేను ఆ వీడియో చూడలేదు, చూసినాక దాని గురించి మాట్లాడతాను. రెండోది, రాహుల్ గాంధీ గారు అనేటువంటి వ్యక్తి బయటి దేశాల నుంచి వచ్చినటువంటి న్యూస్ని, బయటి దేశం వ్యక్తులు చెప్పినటువంటి వాటిని అతి గట్టిగా నమ్ముతాడు. అదే విధంగా మన ఆర్మీ కానీ, మన నేవీ కానీ, మన ఈడీ కానీ, మన సుప్రీంకోర్టు కానీ, మన సిబిఐ కానీ ఇవి ఏం చెప్పినా రాజకీయం కోసం మాత్రమే చేస్తున్నారు, ఇది మోడీ పొరపాటు, మోడీ చేస్తున్నటువంటి రాజకీయం అని చెప్పి. కానీ బయటి దేశాలు పనికి మాలిన చిన్న చిన్న న్యూస్ వచ్చిన గుణంగా, అంటే ఆ దేశ మన దేశ భవిష్యత్తును దిగదార్చే విధంగా, మన దేశాన్ని అగౌరవపరిచే విధంగా ఉన్నటువంటి ప్రతి న్యూస్ను ఈయన హైలైట్ చేస్తూ మాట్లాడుతుంటాడు. పక్క దేశాలకు వెళ్తాడు, వారాన్ని 2-3 నెలలకు ఒకసారి అమెరికా వెళ్తాడు, అమెరికా పోయి భారతదేశాన్ని తిట్టొస్తాడు, ఆ పక్క దేశం ఇంగ్లాండ్ పోయి భారతదేశాన్ని తిట్టొస్తాడు, రష్యా పోయి భారతదేశాన్ని తిట్టొస్తాడు. అంటే ఈయన ఇంతకు భారతదేశాన్ని తిట్టడానికే ఇక్కడ పుట్టాడా? భారతదేశాన్ని తిట్టడానికే, భారతదేశాన్ని అగౌరవపరచడానికే కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నాడా? ఈయనకి బీజేపీ పైన కోపమా, లేక భారతదేశం పైన కోపమా, భారతదేశంలో ఉన్నటువంటి జనాల పైన కోపమా? నేను ఎట్లాగో ఇటలీ నుంచి వచ్చాను, ఇటలీ రక్తం ఉంది నాలో, నేను ఇటలీ వెళ్ళిపోతాను, భారతదేశం ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసిపోవాలనుకుంటున్నాడా? రెండోది, అమెరికాలో జో బైడెన్ ప్రస్తుతానికి ఇప్పటికీ అధ్యక్షగా కొనసాగుతున్నాడు. ఇంకొక 1.5 మంత్ పట్టొచ్చు ఆయన రావడానికి, గెలిచినటువంటి ఆయన రావడానికి. ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి, ప్రెసిడెంట్గా అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి జో బైడెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్కు జర దోస్తాను ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ దోస్తాన్లోనే ఏం చేస్తున్నారంటే, ఈయన వస్తే, ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ వస్తే, భారతదేశం మోడీతో, నేను హిందువులందరూ నా సహోదరులు, హిందువులంటే నాకు చాలా ఇష్టం అనేటువంటి వ్యక్తి, మన ఇప్పుడు ఆయన పేరేం పేరు, ట్రంప్. ఆయన చెప్పాడు స్వయంగా, అంటే మోడీ అంటే ఇష్టం అని చెప్పాడు, ఆయన భారతదేశం అంటే నాకు ప్రేమ అని చెప్పాడు. అటువంటి వ్యక్తిని మనము అల్లకల్లోలం చేసి, అప్పుడు వచ్చే లోపే ఆ సిస్టాన్ని మొత్తాన్ని ఖరాబు చేసి, దేశం పైన ఎంత విషం జిమ్మాలనో విషం జింపేసి, ఈ యొక్క జో బైడెన్ కూడా ఆ యొక్క వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే ఇది కూడా ఈ యొక్క భారతదేశం పైన కుట్రలో భాగంగానే, ఈ భారతదేశ గౌరవాన్ని దిగజార్చే విధంగానే ఇవన్నీ కుట్రలు జరుగుతూ, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేయాలి, ఇక్కడ వచ్చేటువంటి పెట్టుబడులను నిర్వీర్యం చేయాలి. అంటే నిన్న చెప్పారు, దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి. ఆ వేల కోట్ల రూపాయలు ఆవిరైనప్పుడు ఎవరినో ఏదో ఒకటి భారతదేశం పైన విషం జిమ్మేసి వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు వత్తాసు పలుకు. అసలు దేశం పైన అసలు చాలాసార్లు ఆలోచిస్తుంటే అసలు సిగ్గేస్తుంది నాకే. అసలు రాహుల్ గాంధీ దేశం పైన ప్రేమ ఉన్నట్లా, దేశం పైన అసలు ఒక ప్రతిపక్ష నాయకుడైనా దేశం గురించి మాట్లాడుతుంటే ప్రధాని గారికి ఎంత బాధ్యతాయుతంగా ఉండో, సామాన్య పౌరునికి ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనో రాహుల్ గాంధీ గారు అంతకు 100 రెట్లు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఆయన దేశానికే ప్రతిపక్ష పార్లమెంటు, అత్యున్నతమైన పార్లమెంటుకు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతాయుతంగా ప్రవర్తించకుంటే నిజంగానే కాంగ్రెస్ గుదిబండగా రాహుల్ గాంధీని ఎత్తుకోవచ్చు. ఓకే, మొత్తంగా అయితే అదాని సరే తప్పు చేసిందో చేయలేదో కానీ అదానీని బదలాం చేయడము, అదానీని మోడీకి లింక్ పెట్టడం మాత్రం కాంగ్రెస్ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని అయితే మీరు గట్టిగా చెప్తారు అయితే 100%. ఓకే, థ్యాంక్ యూ అండి తిరుపతి రెడ్డి గారు, మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు. మరి మొత్తంగా తిరుపతి రెడ్డి గారు అంటున్నారు, అదాని ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళతోనే వచ్చినాయి, దానికి బీజేపీతో సంబంధం లేదు. అంతేకాకుండా అసలు ఏ ఇష్యూ వచ్చినా దేశం మీద బురద జల్లడానికి రాహుల్ గాంధీ ముందు వరుసలో ఉంటారు, ఆయన పద్ధతి మార్చుకోలేకపోతే ఎప్పటికీ అధికారంలోకి రారు అంటున్నారు తిరుపతి రెడ్డి గారు. ఓకే, ఇది ఈరోజు డిస్కషన్. థ్యాంక్ యూ.